No, this is Lakshman, 82 batch, from 82 batch. ఓకే. I'm part of a QA member. యాహ్! Yesterday సో, I re- లక్ష్మణ్ అందరికి తెలిసే ఉంటాడు. క్యూఏ టీమ్‌లో గూడా ఉన్నాడు. యాహ్! yesterday I received offer letter from one of the MNC company హ్మ్. with కంగ్రాచ్యులేషన్స్. thank you, Anna, with a decent package with a 200% hike. 200 ఆర్ 300? I think 200 plus. I think calculate చేయలేదు. ఓకే. సో, ఏంటి మరి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నంబర్ ఆఫ్ కాల్స్ కానీ, టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఎంత నీది? నా total experience 3.6 years, Anna. Currently working in Infosys. ఓకే. Uh, next Monday is my last working day, and 7th is my joining day in new company. ఓకే. 17థా? Yeah, ఓకే. ఓకే. ఎలా ఉన్నాయి కాల్స్, ఇంటర్వ్యూస్? ఓకే. లక్ష్మణ్ ఏంటంటే తను 3 ఇయర్స్ డిగ్రీ యాక్చువల్లీ. 3 ఇయర్స్ డిగ్రీ కాబట్టి ప్యాకేజ్ చాలా అంటే చాలా తక్కువ ఇచ్చి తీసుకుంటారు స్టార్టింగ్‌లో. తర్వాత ఎక్స్‌పీరియన్స్ కూడా ఒక జాయిన్ అయినప్పుడు ఆల్‌మోస్ట్ 2+ మాత్రమే ఉండింది. సో, ఇంకా రీసెంట్‌గా అంటే మళ్ళీ చేంజ్ అయ్యేప్పుడు కూడా తక్కువ సాలరీనే ఇస్తున్నారు. బట్ కానీ ఫైనల్‌గా నౌ హి గాట్ వన్ ఆఫర్ లెటర్ విత్ డీసెంట్ హైక్. ఇప్పుడు ఒక 1 ఆర్ 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫుల్ కాన్ఫిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ 10,00,000 పైన హైక్ ఇస్తారు కాబట్టి హి కెన్ గో టు అట్‌లీస్ట్ 20 అలా 4, 5 ఇయర్స్ వచ్చేసరికి అట్‌లీస్ట్. సో, ప్యాకేజ్ తక్కువతో స్టార్ట్ చేసినా నో ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎప్పుడు కూడా టెక్నాలజీ చేంజ్ లాగానే ఉండాలి. టెక్నాలజీ చేంజ్ అయిన తర్వాత మనం అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత ఇంకొక 1 ఆర్ 2 ఇయర్స్ అక్కడ స్పెండ్ చేస్తే నెక్స్ట్ కంపెనీలో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే అప్పుడు ఇక మీకు నచ్చిన ప్యాకేజ్ అనేది వస్తుందన్నమాట. యాక్చువల్‌గా దీనికంటే ముందు 3 ఆఫర్స్ వచ్చాయి. బట్ నేను జాయిన్ అవ్వలేదు. ఆహ్, హ్మ్. రీసెంట్‌గా స్టార్టప్‌లో కూడా వచ్చింది. బట్ జాయిన్ అవ్వలేదు. లుకింగ్ ఫర్ ఎంఎన్‌సి అన్నట్లు స్టార్టప్స్ వెయిట్ రిస్క్ అనా? యాహ్! అవునన్న. హెచ్ఆర్స్‌ని ఓకే. అడిగితే స్టార్టప్స్ సీఈఓ బేస్ చేసుకొని ఉంటాయి. ఎంఎన్‌సికి ట్రై చేయి, పర్లేదు కదా! కాల్స్ బానే హ్మ్. ఉన్నాయి కదా! అన్నారు. హ్మ్. విఘ్నేష్ విఘ్నేష్ బ్రో ఉన్నాడు కదా! తనని కూడా అడిగాను. ఆహ్, హ్మ్. విఘ్నేష్ హ్మ్. అండ్ సందీప్. యాహ్! యాహ్! ఫైనల్‌గా దీనికి జాయిన్ అవ్వబోతున్నాను. యాహ్! కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ అన్‌స్టెబిలిటీ ఉంది కాబట్టి వరల్డ్ వైడ్. సో, ఎనీ టైమ్ బిజినెస్ డౌన్ అవ్వచ్చు. ఎంఎన్‌సీలో అయితే మన జాబ్ సేఫ్టీ ఉంటుంది ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో. యాహ్! అన్న. కంప్లీట్‌గా ఏంటంటే ఆహ్, అది మీ వల్లే సాధ్యమైంది. జాయింట్ హౌస్‌ఫుల్లే. హ్మ్. ఆహ్, నేను ఇదైతే మనస్ఫూర్తిగా చెప్తాను. హుహు. నైస్. నైస్ టు హియర్. ఎలా ఉంది మరి? ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అంతా బయట కాల్స్ బానే ఉన్నాయా? కాల్స్ అయితే మంచిగున్నాయన్న. బికాజ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ మన రెజ్యూమ్ బట్టే కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేశాను. నా టెంప్లేట్ ఒక అట్‌లీస్ట్ 6 మెంబర్స్‌కి ఇచ్చుంటాను. ఆహ్, హ్మ్. హ్మ్. వాళ్ళకి అట్‌లీస్ట్ 1 వీక్‌లో ఒక 10 కాల్స్ అయినా వస్తున్నాయి. ఓకే. 10 ఏటీఎస్ కాల్స్ స్కోర్ అయినా వస్తున్నాయి. ఎంతుంది? నా ఏటీఎస్ స్కోర్ 70 ప్లస్ ఉందన్న. ఓహ్! 70కి కూడా వస్తున్నాయి. యూజువల్లీ 80-85 ఉండాలని చెప్తాను. 70 ప్లస్ ఉన్నాయి. అంటే మన నౌకరీ యాహ్! ప్రొఫైల్ బట్టి వాళ్ళు ఏం సెర్చ్ చేస్తారో దాన్ని ఆ కీవర్డ్స్ బట్టి మనకు ఫిల్టర్ అవుతాయి కదా! మన ప్రొఫైల్స్ అండ్ రెజ్యూమే. ఓకే. ఆహ్, ఓకే. వీటిని బట్టి మోస్ట్ ఆఫ్ ది కాల్స్ నాకొచ్చాయి. అండ్ రిమైనింగ్ వాళ్ళకి గూడా వస్తున్నాయి. యాక్చువల్‌గా అంటే నేను ఏ సరిగ్గా అప్లై చేసేవాడిని కాదు. అయినా గూడా కాల్స్ వచ్చేవి. స్టిల్ ఓకే. వస్తున్నాయి. మరి కాల్స్ రావడానికి ఓన్లీ ప్రొఫైల్ గాకుండా ఇంకేమైనా చేసావా? హ్మ్. యాహ్! ఆర్టికల్స్ ఆహ్, రాయడము. ఆర్టికల్స్ కొన్ని పెట్టేవాడిని. బట్ ఎక్కువేం లేదు. లింక్డ్ఇన్‌లో హ్మ్. మాత్రం. గిట్‌హబ్ ప్రొఫైల్ నీట్‌గా పెట్టాను. మేబీ హ్మ్. రిక్రూటర్ చూసినప్పుడు నాకు 70 ప్లస్ రెపోస్ ఉన్నాయి. 80 వరకు. కొంచెం మంచిగా హ్మ్. అనిపించుండొచ్చు. అది గూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు.
ఓకే. దానివల్ల కూడా మన ఏ ప్రొఫైల్ ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యేది. ఓకే. క్లయింట్స్ దగ్గరికి వెళ్తానే మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ చూస్తారు గదా! అప్పుడు ఐ థింక్ ఇది గూడా వన్ హ్మ్. ఆఫ్ ది హ్మ్. రీజన్ అని నేను ఎక్స్‌పెక్ట్ అనుకుంటున్నా. ఓకే. సో, ప్రొఫైల్ నీట్‌గా ఉంచడం, గిట్‌హబ్ ప్రొఫైల్ అండ్ నౌకరీ ప్రొఫైల్ ప్రాపర్‌గా పెట్టుకోవడం. బట్ కొంతమందేంటంటే మనం గిట్‌హబ్ పెడితే మనం ఏదో ప్రాక్టీస్ జేస్తున్నాం అనుకుంటారు. రియల్ టైమ్‌లో వర్క్ జేస్తున్నాం గదా! అలా అనుకోరేమో అని అంటుంటారు కొంతమంది. నేను క్యూఏ సెషన్‌లో గూడా అంటే చూసాను. బట్ ప్రాక్ ప్రాక్టీస్ దాన్ చేయడం అంటే ఇప్పుడు మన కంపెనీ రిపోర్ట్స్ అయితే అక్కడ పెట్టలేంగా. యాహ్! నేనైతే అదే చెప్పేవాడిని. ఒక యూఎస్ క్లయింట్‌తో గూడా ఇంటర్వ్యూ అయినప్పుడు తను అడిగాడు. హ్మ్. ఎందుకని ఇలా నేనేం మెన్షన్ చేశానంటే రెజ్యూమ్‌లో పర్సనల్ ప్రాజెక్ట్ లాగా రోబోషాప్ మెన్షన్ చేశాను. హ్మ్. తను హ్మ్. ఎందుకిలా ఏంటి రోబోషాపు అన్నప్పుడు నేను ఇది ఐబీఎం ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. నేను కొంచెం టైం హ్మ్. ఉన్నప్పుడు ఇలాంటి థింగ్స్ చేస్తూ ఉంటాను. యూ కెన్ సీ మై హ్మ్. గిట్‌హబ్ రిపోజిటరీస్. ఇదొకటేనా ఇంకా హ్మ్. ఏం చేస్తున్నావు అంటే ఐ హావ్ మెనీ ప్రాజెక్ట్స్ బట్ ఓన్లీ నేను ఇది మాత్రమే పెట్టాను అన్నట్లు హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆహ్, హ్మ్. కొంచెం మంచిగా ఈ అనిపించింది. ప్రా ఓకే. నైస్ అన్నాడు. యాహ్! ప్రాజెక్ట్ అనేదేంటంటే ఇప్పుడు రోబోషాపా, ఇంకొకటా అనేది మనకనవసరం. డెవాప్స్ అండ్ క్లౌడ్ పర్స్‌పెక్టివ్‌లో ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మన పైప్‌లైన్స్, మన మేనిఫెస్ట్ ఫైల్స్, యాన్సిబుల్, షెల్ స్క్రిప్ట్ ఇవన్నీ యాక్చువల్లీ. అది రోబోషాప్ అవ్వనివ్వండి, ఇంకొకటి అవ్వనివ్వండి, ఏదైనా ప్రొసీజర్ అయితే సేమ్. మనకు డెవలపర్‌కైతే రోబోషాప్ డెవలప్‌మెంట్. మనకైతే మనం ఎలా దాన్ని సెటప్ చేస్తున్నాం అనేది, ఎంత ఆటోమేషన్‌గా, ఎంత స్టేబుల్‌గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ మన ఇండియన్ వాళ్ళైతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాగా అడుగుతారు. బట్ క్లయింట్స్ ఎప్పుడైనా క్లయింట్ రౌండ్స్‌లో ఏంటంటే వాళ్ళు మన బిహేవియర్ చూస్తారు. మీరు క్వెషన్ అండ్ ఆన్సర్ టైప్‌లో అడగరు వాళ్ళు. డిస్కషన్ లాగా అడుగుతారు. క్యాజువల్‌గా మాట్లాడినట్టు ఉంటుంది. బట్ వాళ్ళకి అర్థమైపోతుంది అంతా. మీ మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పావు ఇలా, నేను అపార్ట్ ఫ్రమ్ వర్క్ ఐ విల్ డూ దిస్ ప్రాక్టీస్ అని. మనం ఏంటంటే కమిట్ ఐడీ చూస్తారా? కమిట్ ఐడీ ఎన్ని రోజుల క్రితం చేశారా? అవన్నీ ఎవరు చూడరు. ఎందుకంటే మనము మన పర్సనల్ గిట్‌హబ్, మన కంపెనీ ప్రాజెక్ట్స్ తెచ్చి గిట్‌హబ్‌లో పెట్టలేము. ఒక 10 ఇయర్స్ బ్యాకెళ్ళి మనం ఏం చేయలేము. ఏదైనా కూడా ఈరోజు చేసామా? ఈరోజు మీకు ఐడియా ఉందా? అది ఏ రోజు అనేది ఎవరు చూడరు. మన వాళ్ళు అట్లా అనుకుంటారు అంతే. కంటెంట్ చూస్తారు గానీ ఎప్పుడు చేశారనేది చూడరు. ఏమో నాకు ఇప్పటిదాకా నాలెడ్జ్ ఉంది. నేను ఇప్పుడే పెట్టాలని అనుకున్నా గిట్‌హబ్‌లో. సో దట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. దాని గురించి ఊహించడం కూడా అనవసరం. ఓకే. ఓకే. లక్ష్మణ్, మనం ఒక పాడ్‌కాస్ట్ చేద్దాం. యాహ్! షూర్ అన్న. ఏ కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? యాక్చువల్‌గా పెద్ద ఎంఎన్‌సీస్‌కి నేనేం పెద్దగా అటెండ్ అవ్వలేదు. టీసీఎస్‌కి ఓకే. అయ్యాను. బట్ నాకీ 4 ఇయర్స్ లేదని చెప్పేసి ఇంటర్న్‌షిప్ పెట్టాను. ఓకే. బట్ కన్సిడర్ ఓకే. చేయలేదు. మెనీ కంపెనీస్ కన్సిడర్ చేయలేదు. కాల్స్ వస్తున్నాయి. బట్ హ్మ్. 4 ఇయర్స్ రియల్ టైమ్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ కావాలి. హ్మ్. ఇంటర్న్‌షిప్ కాకుండా అన్నారు. ఓకే అని ఓకే. చెప్పాను. బట్ ఈ ఈ కంపెనీ కూడా 4 ఇయర్స్‌కే ఇంటర్వ్యూ చేసింది. బీజీవీ హ్మ్. టైమ్‌లో పే స్లిప్స్ లేవు హ్మ్. గదా! వి విల్ కన్సిడర్ హ్మ్. ఓన్లీ ఇన్ఫోసిస్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు. నేను అవి మాత్రమే పెట్టాను. ఓకే. బట్ ఓకే. ఇంటర్వ్యూ మాత్రం 4 ఇయర్స్ తీసుకున్నారు. ఓకే. నైస్. థాంక్ యూ లక్ష్మణ్. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు క్యూఏ టీమ్‌లో గూడా. యాహ్! అది నాకు చాలా ప్లస్ అనదర్ అయింది యాక్చువల్‌గా. యాహ్! క్యూఏ టీమ్‌లో నేను వర్క్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ థింగ్స్ నేను నేర్చుకున్నాను. అండ్ ఎలా డీబగ్ చేయాలి, ఏంటి, ఎలా నేను చెప్పాలి ఇంటర్వ్యూలో. హ్మ్. ప్రతి ఇంటర్వ్యూలో అట్‌లీస్ట్ 1 క్వెషన్ అయినా ఉంటది. అట్‌లీస్ట్ క్యూబర్నిటీస్ మీద డీబగ్గింగ్ కానీ, హ్మ్. లినక్స్‌లో గానీ, వీఎం డిప్లాయ్‌మెంట్స్‌లో కానీ, హ్మ్. టెరాఫార్మ్‌లో కానీ అట్‌లీస్ట్ బట్ ఆ క్వెషన్ నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. బట్ ఓకే. అది నాకు చాలా ప్లస్ అయింది. క్యూఏ తీసుకోవటం అనేది. నేను సబ్జెక్ట్ హ్మ్. మళ్ళీ హ్మ్. రీకాల్ చేసుకోవటం అనిపించేది. నేను మళ్ళీ వీడియోస్ చూడకుండా. హ్మ్. హ్మ్. అది నాకు హ్మ్. చాలా హ్మ్. ప్లస్ అయిందన్న. ఓకే. నైస్. నైస్ లక్ష్మణ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. థాంక్ యూ. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్.